నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ అభివృద్ధికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు మరువరానివి. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ప్రజల కోసం తల వెన్నెముక అవుట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించిన మహామనిషి మాజీ ప్రధాని ఇందిర. తణుకు గ్రంథాలయ సభలో స్పష్టం చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ మనోరమ. ఇరుగు పొరుగు వారితో ఐక్యంగా ఉండటం ద్వారానే పెరగనున్న మానవ సంబంధాలు. తణుకు జమాతే ఇస్లామీ హింద్ సభలో చెప్పిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్. కూటమి ప్రభుత్వం అందిస్తున్న మంచి అభివృద్ధిపై గ్రామ స్థాయిలో చర్చించాలి. ప్రజలకు సూచించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. మానవత సేవా కార్యక్రమాలు ప్రాధాన్యతనిచ్చిన సత్యసాయిబాబా. రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఇష్టంగా వ్యవసాయం చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం. ఉండ్రాజరం మండలం పసలపూడి సభలో వెల్లడించిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ బూరుగుపల్లి. బలమైన సహకార వ్యవస్థ ద్వారానే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి. ఉండ్రాజరం మండలం పాలంగిలో స్పష్టం చేసిన సహకార జిల్లా అధికారి మొళ్లపూడి. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి. అమలాపురంలో ప్రజలకు పిలుపునిచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి. వెంట ఉన్న కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఏలూరు నగరంలో అరెస్టైన 15 మంది మావోయిస్టులను జిల్లా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ప్రముఖ సేవా సంస్థ రామకృష్ణ మఠం 100 మంది తీర ప్రాంత మత్స్యకారుల జీవన అభివృద్ధికి చేసిన సహాయం మరువలేనిదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నియోజకవర్గ పరిధిలో నరసాపురం మండలం పెదమైనవాని లంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్లో రామకృష్ణ మఠం మిషన్ ఆధ్వర్యంలో పేద మత్స్యకారులతో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలాగే వారి జీవన ప్రమాణాలు పెంచడానికి తోడ్పాటు అందిస్తున్న రామకృష్ణ మఠం మిషన్ నిర్వాహకులకు తొలుత కలెక్టర్ అభినందనలు చెప్పారు. మంతా తుఫాను కారణంగా నరసాపురం తీర ప్రాంతంలో నష్టపోయిన ప్రజలకు సహాయం అందించడానికి ఈ మఠం ముందుకు వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని వివరించారు. కానీ పేద తీర ప్రాంత మత్స్యకారుల వృత్తికి ఉపయోగపడే ఉపకరణాలను అందించవలసినదిగా కలెక్టర్ కోరారు. చర్చిస్తూ ఉన్నప్పుడు కొన్ని పేర్లు 100 మంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ పేర్లు వారందరినీ కూడా పిలవడం జరిగింది. ఫిషర్మెన్కి ఎవరైతే అంటే ఇక్కడ సముద్రంలో కానీ గోదావరి పాయల్లో ఫిషింగ్ మీద అంటే చేపల వేట జీవన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరికైతే అత్యవసరంగా ఇప్పుడు ఈ బోట్ అవసరం ఉందో వారికి ఈ 50,000 రూపాయల విలువైన బోట్ని ఒక 20,000 విలువైన నెట్ని అంటే నెట్స్లో కూడా చాలా రకరకాల వలలు ఉంటాయి. వారికి అవసరమైన వలని జత చేసి ఇవ్వడానికి సంకల్పించడం జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రి రామకృష్ణ మఠం మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞాయానందజీ మహారాజ్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు ఎం వసంతరావు, నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, మత్స్యకార సహాయ సంచాలకులు ఎల్ఎల్ఎన్ రాజులు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తల వెన్నెముక వ్యాధుల అవుట్ పేషెంట్ విభాగాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ ఉపయోగపడే ఈ సదుపాయాన్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని కోరారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తణుకు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రైవేటు వైద్య సంస్థలతో కూడా ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ చేసుకుని వారికి వైద్య సదుపాయాలు కల్పించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అలా అదేవిధంగా వెన్నుముకకు సంబంధించి న్యూరో డిపార్ట్మెంట్కి సంబంధించి ఓపీని ఈరోజు ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
దీనికి డాక్టర్ సాయికృష్ణ గారని, డాక్టర్ సాయికృష్ణ గారు ఇక్కడ ప్రతి బుధవారం, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటారు కనుక దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ ఉచితంగా దానికి సంబంధించి తలకి సంబంధించి, వెనుముకకి సంబంధించి వైద్య సలహాలు, సూచనలు తీసుకోవడానికి, కన్సల్టేషన్ చేసుకోవడానికి కూడా దీన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సర్వీసెస్ ద్వారా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, వ్యాపార దృక్పథం లేకుండా ఒక సర్వీస్ ఇక్కడ అందించాలనే ఆలోచనతో ఈరోజు మనకి డాక్టర్ అచ్యుతరామయ్య గారు పెద్దలందరూ కూడా రావడం చాలా సంతోషం, అభినందనీయం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా కార్డియాలజీకి సంబంధించి ఓపీ కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ కానీ, అలాగే పల్మనాలజీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి కానీ దాన్ని కూడా ఇక్కడ ప్రజల అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య, నిమ్మగడ్డ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ నిమ్మగడ్డ ప్రదీప్, డాక్టర్ నిమ్మగడ్డ నిహారిక, నిషా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఆయేషా ఖాన్, డాక్టర్ సాయి కృష్ణ, తెలుగుదేశం పట్టణ మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, న్యాయవాది కామర్స్ కిరణమయ్యి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు వజావత్ ఖాన్రాజ్, మిగిలిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే తన కార్యాలయంలో జరిగిన మీడియా మీట్లో కూడా మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం డిసెంబర్ 7వ తేదీన తణుకు రోడ్ రన్ పేరుతో పరుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం దీనికోసం రూపొందించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి విడుదల చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో రైతులకు నిధులు మంజూరైన సందర్భంగా తణుకు భాగవల్లి పాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో కూడా ఎమ్మెల్యే పాల్గొని ఈ పథకాలకు సంబంధించిన చెక్కు పత్రాలను అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిచంద్రరావు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తణుకు, ఇరగవరం, అత్తిలి తెలుగుదేశం మండల పార్టీల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, గూడూరి నాగరాజు, పోలిశెట్టి చందు, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకించి వ్యవసాయ కార్యక్రమానికి వచ్చే సీఎం అనే పేరుగా నామకరణం చేసి వ్యవసాయ మంత్రి ఈరోజు లేని పరిస్థితుల్ని ఆలస్యం చేయకుండా అనుమానం ఉంటే మీ బ్యాంక్ ఎదుర్కొండండి. సార్ భుజం మీద వేసుకుని చేశారు. మాకు అది సార్ అంటే అది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని తణుకు కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నిర్వహించారు. ఈ మేరకు నరేంద్ర సెంటర్లో ఆమె కౌశ్య విగ్రహానికి పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దిరిసిపో రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెనుమస్స రామకృష్ణరాజు, నక్క లోవరాజు, దిరిసిపో శాంతారావులు పాల్గొన్నారు. ప్రధానిగా పనిచేసి ఉక్కు మనిషిగా పేరొందిన ఇందిరాగాంధీ అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శంకు మనోరమ స్పష్టం చేశారు. తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కు ప్రక్కన ఉన్న పురుషుల శాఖ గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన మహిళా దినోత్సవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. మతాలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా దేశాన్ని లౌకిక రాజ్యంగా అభివృద్ధి చేసిన ఇందిరాగాంధీ జీవిత విశేషాలను నేటి తరం యువత తెలుసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చందమామల కథల పుస్తకాన్ని ఆమె లైబ్రరీకి బహుకరించారు. ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం మహిళల యొక్క అభివృద్ధి
ఇందిరాగాంధీ యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం కాబట్టి ఇందిరాగాంధీని ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రియదర్శిని అని పేరు పెట్టాడు. ఆయన భర్త చనిపోయిన తర్వాత గుళ్ళోకి వెళితే పూజారులు అడ్డం పెట్టారు. విధవరాలు గుళ్ళోకి రాకూడదు అని చెప్పేసి పూజారులు అడ్డం పెట్టారు. తర్వాత ఆవిడ ప్రధానమంత్రి అయిన తర్వాత అలాంటి పూజారుల మీద దేశమంతట మీద ఆమెకి పూర్తి అధికారం లభించింది. భారత రాజ్యాంగం మహిళలకు ఇచ్చినటువంటి సమానత్వం ఆ ఇందిరాగాంధీకి ఎలా జరిగిందంటే ఇక మనం మామూలుగా ఏమనుకోవాలి. ఆవిడ రాజాభరణాలు రద్దు చేసింది. అలాగే ఏంటంటే బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఆవిడ ప్రధానంగా బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడంలో ఆవిడ ప్రముఖ పాత్ర వహించింది. కొంతమంది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి సంబంధించి చాలా విమర్శలు చేస్తుంటారు. కానీ ఒక మహిళని ఆ రోజున ఎంతమంది ఏ రకంగా వాళ్ళు బెదిరించారు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిడి సందర్భంగా ఆవిడ ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. వాస్తవంగా ఆ పరిస్థితికి కారణం ఏంటని చెప్పి మనం ఆలోచించుకోవాలి. ఒక మహిళగా ఆవిడ చాలా శక్తివంతమైనటువంటి పాత్రని భారతదేశంలో నిర్వహించిందని ఈ సందర్భంగా ఇందిరాగాంధీకి మనమందరం కూడా తప్పకుండా జోహార్లు అర్పించవలసినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తున్నాను. స్థానిక కోర్టుకు చెందిన మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, మారుతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయుని ఎల్ పద్మజ, టీవీ అండ్ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రిటైర్డ్ టీచర్ కోట రామప్రసాద్, రచయిత్రి జవ్వాది లక్ష్మి, గ్రంథాలయ అధికారి గుత్తుకొండ కృష్ణారావు, అభివృద్ధి కమిటీ సభ్యురాలు మునుకొట్ల ఉమాజ్యోతులు పాల్గొనగా తొలుత ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సజ్జాపురంలోని రామకృష్ణ సేవా సమితి భర్మ ప్రాంగణంలో ఉన్న మహిళా శాఖ గ్రంథాలయంలో కూడా మహిళా దినోత్సవాన్ని నిర్వహించి ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. అనంతరం దిశా చట్టం, మహిళల ఆరోగ్యం అనే అంశాలపై అవగాహన కలిగించారు. గ్రంథాలయ అధికారి శీతల ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ శ్రీదేవి, సభ్యురాలు మాముడూరి రాజ్యలక్ష్మి, ఆలపాటి లక్ష్మీదేవులు పాల్గొన్నారు. విజయ్ గారు బయట కూర్చున్నారు. ఇది అయ్యేదాకా చెప్పలేం. దీని టైంలో ఇవ్వట్లేదు. చివరి వరకు ఎవరుంటారు? నేను అవుట్ ఇరుగు పొరుగు వారిని గౌరవించడం ద్వారానే మానవ సంబంధాలు అభివృద్ధి చెందగలవని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ తెలిపారు. జమాయితే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో తణుకు లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంటే మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో కొత్త సంఘం అండి, లేకపోతే కొత్త భాష అండి అనుకుంటే కాదు. ముస్లిం అంటే దైవ విధేయుడు, ఏకేశ్వరోపాసకుడు. ఇస్లాం అంటే ఏంటండి, దైవ విధేయత మార్గం. ఏ విధంగా నడుచుకుంటే దేవుడు చెప్పినట్టు మనం ఈ భూమి మీద జీవితం గడపగలము అన్నది ఆ మార్గాన్నే ఇస్లాం అంటాం. ఈ ఇరుగు పొరుగు కార్యక్రమం ఎందుకు పెట్టారు అంటే మనుషులు ఒకరికొకరు విడిపోతున్నారు. ఇప్పుడు పక్కవాడు ఎవరున్నా, పక్క పోర్షన్లో ఎవరున్నారో కూడా చూడలేని పరిస్థితి వచ్చేసింది. మనిషి అంత బిజీగా అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో పక్కవాడిని పట్టించుకోవట్లేదని చెప్పేసి మా జమాత్ ఇస్లాం హింద్ వారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. దీంట్లో మనిషిని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఒక సోదరభావం పెరుగుతుంది. అందరూ కలిసిమెలిసిగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. ఇరుగు పొరుగు వారిని ఈ కార్యక్రమంలో మేము ఇంకా బాగా మా సమాజాన్ని ఇతరులను కూడా దీంట్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జమాత్ ఇస్లాం హిందూ వారు ప్రారంభించారు. చాలా అభినందనీయము. ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతూ ఉండాలి. అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒకే సంతానం కాబట్టి మనం అందరం కూడా సోదరులమే. ఈ సభలో సంస్థ కన్వీనర్ మహమ్మద్ కమాలుద్దీన్, నాయకులు అబ్దుల్ వహాబ్,
మహమ్మద్ నజీరుద్దీన్, మహిళా విభాగం నాయకురాలు షేక్ అమీనా, సిఐఓ బాధ్యులు షేక్ అస్మా, కార్యకర్తలు షేక్ ఫర్జానా, షేక్ సల్మా, షేక్ అసియా, షేక్ నఫీనాలు పాల్గొన్నారు. తణుకు పురపాలక సంఘం పరిధిలోని 2వ వార్డుకు చెందిన ఆదివారం మార్కెట్ ఏరియాలో ఉన్న మంచినీటి సరఫరా అందించే రిజర్వాయర్కు మరమ్మతులు చేపట్టిన కారణంగా ఈ నెల 20వ తేదీ సాయంత్రం, 21వ తేదీ ఉదయం 2, 3, 4, 5, 6, 7, 8, 21, 22, 27 వార్డులలో మంచినీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి కార్యక్రమాలపై గ్రామస్థాయి నుంచి చర్చ జరగాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులైన 18,360 మంది రైతులకు 12,14,00,000 రూపాయలు వారి వారి ఖాతాలలో జమ చేశారు. ఇందులో 9,18,00,000 అన్నదాత సుఖీభవ నిధులు కాగా 2,96,00,000 పీఎం కిసాన్ కింద విడుదలయ్యాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల సాగుకు ఇది 2వ విడత పెట్టుబడి సహాయం. ఈనాటి కార్యక్రమాల గురించి మేడం 14-26 సంవత్సరాల నిధులు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయము కలుపు వ్యాపారం కూడా ముఖ్యంగా ఉన్నాయి. ఆ రికార్డులు జమ చేయడంకు ఇవాళ ప్రభుత్వమే నమ్మకం కల్పించే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మన ఇక్కడ మాట్లాడుకోవడం కాదు. మీరు 10 మంది ఉన్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు కూడా ఉంటారు, ఇతర నాయకులు కూడా ఉంటారు. వాళ్ళు డిస్కషన్ పడితే గొడవ పడమని కాదు, చెప్పాలి మీరేం చేశారు మేమేం చేసాం అన్నది కూడా విలేజ్ లెవెల్లోంచి మనందరూ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని తీసుకున్న వ్యక్తులు ఎవరు కూడా బయటకు వచ్చి మాకు ఇచ్చారని చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళ మౌంజీపాడు గ్రామంలో 4 పిల్లలకి 15,000 రూపాయలు వేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని తగ్గుద్ది. అది మనం ఒక వీడియో ద్వారా కూడా మన రామప్రసాద్ చౌదరి గారు చేయించడం మనకు తెలుసు. అదేవిధంగా అందరూ కూడా ఇవాళ ఖోఖోకి ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, మనం ఎందుకు ఇస్తున్నాం, తార్పాల్లో మనం ఇస్తున్నాం. మీరు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు, మీరు ఎందుకు రైస్ మిల్ని ఏ రైస్ మిల్కి తోలాలి, ఇక్కడ ధాన్యం తోలితే నర్సాపురం ఎందుకు తోలించారు, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏవైనాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం పెట్టుకున్నదంటే మన నాయకులతో పాటుగా కొంతమంది రైతులు కూడా వచ్చారు. మీరు నాయకులందరూ కూడా 10 మంది రైతులకి చెప్పండి, మన ప్రభుత్వం వచ్చిందా, రైతులు చేసిన మంచి ఏంటి, మేలేంటి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని కూడా మీకు తెలియజేస్తుందిగా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం మంచి చేసేవాడు మంచి అని చెప్పాలా, చెడ్డ చేసినప్పుడు చెడ్డని చెప్పే అవకాశం ఆ రోజుల్లో లేదు. ఎవరైనా మాట్లాడితే చాలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు కట్టడం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు, విస్తరణ సంచాలకులు బి గోవిందరాజులు, టీడీపీ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొట్ట తాతాజీ, అగ్రికల్చర్ ఏడీ ఆర్ గంగాధరరావు, మండల వ్యవసాయ అధికారులు వి నారాయణరావు, చీరల రవికుమార్, కూటమి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.